హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో అనేది మీతోటి షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే నేను వ్రతం చేసుకున్నానండి. ఫస్ట్ గడపకు అయితే పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చిన్నగా ముగ్గు వేసుకున్నానండి. తర్వాత పీట అమర్చుకునే జాగాలో కూడా పసుపు రాసుకుని వరిపిండితో ముగ్గు వేసుకున్నానండి. తర్వాత పీట అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత పీటకు కూడా ఇలా పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకున్న తర్వాత ఎర్రటి వస్త్రం వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత అమ్మవారిని పెట్టే జాగాలో అయితే మనం బియ్యం పోసుకోవాలండి. ఇలా బియ్యం పోసుకున్న తర్వాత అక్కడ ఫోటో పెట్టుకుంటాం కదండి, అందుకని బియ్యం పోస్తున్నాను. తర్వాత అమ్మవారికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అక్కడ అమ్మవారిని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి ఫ్లవర్స్ పువ్వులన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకున్నానండి. అక్కడ అమ్మవారికి ఏమేమి పెట్టాలనేది దీపాలు పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇలా వాయనానికి ఏమేమి పెడతామో అవన్నీ పసుపు కుంకుమ ఆకు ఒక్క గాజులు ఇవన్నీ మనం ఏమేమి పెట్టాలనుకుంటే అవన్నీ పెట్టేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి బొందారం అయితే తయారు చేస్తున్నానండి. దారానికి పసుపు రాసుకునేసి పసుపు కూడా బాగా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని కట్టేసుకోవాలండి. కట్టేసుకున్న ముడి దగ్గర కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లవర్స్ పెట్టుకుంటున్నానండి. ఫ్లవర్స్ దీపానికి కూడా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టేసుకుంటున్నాను. అలా అన్నీ ఒకటొకటి పెట్టేసుకున్న తర్వాత తోరణానికి అయితే రెడీ చేస్తున్నాను. తోరణానికి 9 ముడులు వేసుకోవాలి. ఒక్కొక్క ముడి ఒక్కొక్క దేవితో సమానమని చెప్తారు. అలా 9 ముడులు వేసుకున్న తర్వాత దానికి పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్న తర్వాత ఒక్కొక్క ముడికిను కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకునేసిన తర్వాత దానికి తమలపాకు అయినా కట్టేసుకోవచ్చు, ఫ్లవర్ అయితే అయినా కట్టేసుకోవచ్చు. నేను తమలపాకును అయితే కట్టుకుంటున్నాను. ఇలా కట్టేసుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని దేవుని దగ్గర పెట్టేసి ఫ్లవర్ కూడా పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకున్న తర్వాత పూజకు కావాల్సినవన్నీ అమర్చుకోవాలండి. ఇలా సిద్ధం చేసుకున్నానండి. పసుపు కుంకుమ అక్షతలు టెంకాయ కర్పూరం ప్రతి ఒక్కటి పూజకు కావాల్సినవన్నీ పండ్లు నైవేద్యాలు పువ్వులు నేను వాయనాన్ని ఇచ్చే వాటితో సహా అమర్చుకున్నాను. తర్వాత రెడీ అయ్యి భగవంతుని దగ్గర మనం పూజా మందిరం దగ్గర పూజ చేసుకోవాలండి. అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇలా దీపం పెట్టుకొని అగరవత్తులు దేవునికి చూపించేసి దీపము అగరవత్తులు ధూపవత్తులు అన్నీ వెలిగించుకొని పూజ సింపుల్గా అయితే ఇక్కడ చేసుకోవాలండి. తర్వాత మనం గడప దగ్గర కూడా పువ్వులు పెట్టేసి దీపాలు అయితే వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత అయితే మనం అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేయాలండి. ఇలా 2 దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం అమ్మవారి దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటూ పూజనైతే స్టార్ట్ చేయాలండి. ఇలా అమ్మవారి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నానండి. దీపం వెలిగించుకున్న తర్వాత దీప శ్లోకం చదువుకున్న తర్వాత మనం పసుపు గణపతిని చేశానండి. పసుపు గణపతితో పూజ స్టార్ట్ చేస్తే మంగళకరం. తర్వాత మన గణపయ్యకి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలండి. మన గణపతితో పూజ స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్ట్ అయిన తర్వాత మనం సింపుల్గా గణపయ్య శ్లోకం చదువుకున్న తర్వాత వస్త్రం సమర్పించుకున్నానండి. ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అయితే ముగించుకున్నానండి. అగరవత్తులు కూడా స్వామికి చూపించేసి కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత మనం వరలక్ష్మి అమ్మవారు పూజ అయితే స్టార్ట్ చేయాలి కదండి. నా దగ్గర అయితే అష్టోత్తరాలు బుక్ అయితే లేదండి. నేనైతే మొబైల్లోనే అష్టోత్తరాలు అయితే ఆన్ చేశానండి. అలా
అది చెప్తూ ఉంటే మొబైల్లో వినుకుంటూ అమ్మవారికి ఒక్కొక్క ఫ్లవరు సమర్పించుకుంటూ అక్షతలు వేసుకుంటూ 108 పేర్లు చదువుతుంటే వినుకుంటూ ఉన్నానండి మొబైల్లో. ఇలా ఈజీగా బుక్ లేని వాళ్ళు కూడా మొబైల్లో ఆన్ చేసుకొని అమ్మవారి పేర్లు వినుకుంటూ ఫ్లవర్స్ సమర్పించుకుంటూ అక్షంతలు వేసుకుంటూ అయితే మనం అమ్మవారిని భక్తిగా పూజించుకోవచ్చండి. 108 పేర్లు అయిన తర్వాత అమ్మవారికి ఇలా వస్త్రం సమర్పించుకొని పూజ అయితే ముగించుకోవాలండి. ఇలా ముగించుకున్న తర్వాత కథ కూడా వినాలి కదండి, అమ్మవారి కథ. అమ్మవారి కథను కూడా నేను ఫోన్లోనే ఆన్ చేశానండి. అలా ఆన్ చేసిన తర్వాత వినుకుంటూ అమ్మవారికి ఇలా అక్షతలు వేసుకుంటూ పూజ అయితే చేసుకుంటూనే కథ వింటున్నానండి. కంపల్సరీ కథ వినాలండి, లేకుంటే చదువుకోవాలండి. అప్పుడే మనకి పూజ యొక్క ఫలితం అయితే దక్కుతుంది. అందుకని చెప్తున్నాను, కంపల్సరీ వినండి, లేకుంటే చదవండి. అప్పుడే మనకి వ్రత ఫలితం దక్కుతుంది. ఇలా అయిన తర్వాత అయితే పూజ అయిన తర్వాత వేసుకుంటూ అలానే తోరణాన్ని కూడా మనం మన చేయికి కట్టేసుకోవాలండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత తోరణాన్ని కూడా ఇలా చేతికి కట్టేసుకున్న తర్వాత హారతి అయితే టెంకాయ కొట్టాలి కదండి. హారతిని వెలిగించుకొని కర్పూర హారతిని వెలిగించుకొని టెంకాయ అయితే కొడతామండి. ఇప్పుడు వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కర్పూర హారతి చూపించి టెంకాయ కొట్టుకొస్తున్నానండి. కొట్టుకొచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత మంగళహారతి పాడుకుంటూ హారతి ఇచ్చుకోవాలండి. ఇలా హారతి ఇచ్చుకున్న తర్వాత అమ్మవారికి మన మనసులో కోరిక అయితే కోరుకోవాలండి. కోరుకున్న తర్వాత లాస్ట్లో అమ్మవారికి మనం ధూప నైవేద్య సమర్పయామి అని 3 టైమ్స్ చెప్పుకోవాలండి. చెప్పుకున్న తర్వాత అమ్మవారికి అక్షతలు వేసుకున్న తర్వాత మనం హారతి తీసుకుని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకునేసి మనం కూడా అక్షతలు మన పైన వేసుకోవాలండి. అప్పుడే పూజ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇలా కంప్లీట్ అయిన తర్వాత అయితే మనం వాయినాలు ఇచ్చుకోవాలండి. మనం పిలిచిన ముత్తైదులకి పసుపు కాళ్ళకు రాసుకొని పసుపు కుంకుమలు బొట్టు పెట్టుకునేసి మన శక్తికి తగినంత వాయనం అయితే ఇచ్చుకోవాలండి. ఇంతేనండి, నేను మా ఇంట్లో చేసుకున్న సింపుల్ వరలక్ష్మి వ్రతం. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో ఇంతసేపు మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి.